వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒకానొక గ్రామంలో కమలమ్మ, రమ్య అనే అత్తాకోడళ్ళు నివసించేవారు. అత్త కమలమ్మ మహాగయ్యాళి. రమ్య పెళ్ళై కాపురానికి వచ్చిన కొత్తల్లో ఒకరోజు, రమ్య, ఓ నా ముద్దుల కోడలా, నేను అందరి అత్తల్లాగా కోడల్ని హింసించేదాన్ని కాదమ్మా. నాకు కోడలంటే కూతురుతో సమానం. మీలాంటి అత్తయ్య దొరకడం నిజంగా నా అదృష్టం అని రమ్య కమలమ్మ కాళ్లకు దండం పెడుతుంది. తొందరపడకు కోడలా, ముందుంది నీకు మోసల్ల పండగ అనుకుంటాడు మామయ్య విశ్వనాథ్ మనసులో. లే తల్లి, వెళ్ళి నాకు మీ మామయ్యకి కాఫీ తీసుకొని రాపో. రమ్య కాఫీ కలపడం కోసం వంటగదిలోకి వెళ్తుంది. మరోపక్క పని మనిషి మీనాక్షి ఇల్లు తుడుస్తూ ఉంటుంది. ఇంతలో హచ్ హచ్ అని పెద్దగా తుమ్ముతుంది మీనాక్షి. అయ్యో, ఏమైంది మీనాక్షి? పొద్దున్నే తుమ్ముతున్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా ఏమి? అలాంటిదేం లేదమ్మగారు, ఏదో కొద్దిగా జలుబు చేసింది అంతే. హచ్, చూస్తుంటే జలుబు ఎక్కువగానే ఉన్నట్టుంది. ఆ మాబొక్కడ పడేసి ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోపో. ఎప్పుడు ఎంత ఆరోగ్యం పాడైనా సెలవు తీసుకొనివ్వకుండా గొడ్డులా పని చేయించుకునే కమలమ్మ ఒక్కసారిగా ఇలా మాట్లాడేసరికి మీనాక్షి ఆశ్చర్యపోతుంది. ఏంటే, ఇంటికెళ్ళమంటే వెర్రిదానిలో అట్టా చూస్తున్నావు అని కమలమ్మ అడుగుతుండగా ఇదే మంచి సమయం అనుకుని మీనాక్షి వడివడిగా అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. తర్వాత కమలమ్మ మాప్ పట్టుకుని ఇల్లు తుడుస్తున్న దానిలా నటిస్తుంది. ఇంతలో రమ్య కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. అమ్మా, నడుం పట్టేసింది అని రమ్యకు వినబడేలా మూలుగుతూ ఉంటుంది కమలమ్మ. అత్తయ్యా, ఈ పనులన్నీ మీకెందుకు చెప్పండి, వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగండి, నేను చూసుకుంటాను. కొత్త కోడలి చేత పనులు చేయించుకునే పాపిష్టి దాన్ని కాదమ్మా నేను. మీరెందుకు అలా అనుకుంటారత్తయ్యా? ఇంట్లో పనిచేసే వాళ్ళ గురించే ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే మీరెంత మంచివారో తెలుస్తుంది. అయ్యో, అందరూ పప్పులో కాలేస్తే నువ్వు ఏకంగా బురదగుంటలోనే కాలేసావు. ఇక నిన్న దేవుడే కాపాడాలి. ఇంతకీ మధ్యాహ్నం వంటేం చెయ్యమంటారత్తయ్యా? నీకు నచ్చిన వంట చేయకోడలా, నీ చేత్తో ఏం చేసినా అమృతంలా ఉంటుంది. ఈ మాటకు రమ్య ఎంతో మురిసిపోతుంది. అలా కమలమ్మ రమ్యను బుట్టలో పడేస్తుంది. తర్వాత ఆమె చాలా తెలివిగా తోటమాలి వీరయ్య, పని మనిషి మీనాక్షిల చేత పని మాన్పించేస్తుంది. చిన్న చిన్నగా రమ్యకు కమలమ్మ స్వభావం అర్థమవుతూ వస్తుంది. ఒకరోజు, మధ్యాహ్నం వంటేం చేయబోతున్నావు కోడలా? గుత్తి వంకాయ కూర చేసి. వంకాయ వండుతావా? మా చిన్నోడికి వంకాయ తింటే వాళ్ళంతా జిరలొస్తాయమ్మా. అలా అని బెండకాయ వండుతావేమో. కూర జిగురుగా ఉందని నీ మొగుడు తినడు. అయితే సొరకాయ కూర, చిక్కుడుగాయ వేపుడు. సొరకాయ మాత్రం అస్సలు వండకమ్మా, మీ మామిక తింటే జలుబు చేస్తుంది. పొరపాటును కూడా చిక్కుడుగాయ మాత్రం చెయ్యకమ్మా, నాకు అసలే గ్యాస్ ప్రాబ్లము. అలా అని ఏ పప్పు ఉడకబెట్టి మా ముఖాన కొడతావేమో. ఆ పని మాత్రం చెయ్యకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అలా కమలమ్మ రమ్య చేసే ప్రతి పనికి ఏదో ఒకటి చెప్తూ ఎంతో ఇబ్బంది పెట్టేది. వంట ఎంత బాగా చేసినా అస్సలు బాగాలేదంటూ తిడుతూ ఉండేది. వాకిట్లో పెద్ద ముగ్గు వేస్తేనేమో, ఏంటే కోడలా అంత పెద్ద ముగ్గేసావు? సంవత్సరానికి సరిపడా ముగ్గు పిండి ఒక్క రోజులోనే వాడేసినట్టున్నావే. ఇంటి కోడలంటే పొదుపుగా కాపురం చెయ్యాలమ్మా, మరి ఇంత దుబారా అయితే ఎలా అని అరిచేది. అదే చిన్న ముగ్గేస్తేనేమో, ఇదేంటి కోడలా ఇంత చిన్న ముగ్గేసావు? అయినా నీకు అసలు ఒళ్ళే వంగదు. మరీ అంత బద్ధకమైతే ఎలాగమ్మా? ఆ రోజుల్లో నేనేసే ముగ్గుకి మన వాకిలే సరిపోయేది కాదని మా అత్తగారు నన్ను తెగ మెచ్చుకునేవారు అని లేనిపోని గొప్పలు చెప్పేది. రమ్య బట్టల్ని వాషింగ్ మిషన్లో వేస్తుందని. ఎందుకు కోడలా ఎప్పుడు చూసినా బట్టలనలా మిషన్లో వేస్తుంటావు? దానిలో వేసే, నా చీరలన్నీ చిరిగిపోతున్నాయి. అలా కాదత్తయ్యా, వాషింగ్ మిషన్లో అయితే త్వరగా పనైపోతుందని. ఇప్పుడంత అర్జెంటుగా నువ్వెక్కడికి వెళ్ళాలని? రోజంతా ఇంట్లోనే కదా ఖాళీగా పడుంటావు. అయినా ఆ రోజుల్లో అయితే నేను ఒక్కదాన్ని ఇంట్లో 10 మంది బట్టల్ని నా ఒంటి చేత్తో ఉతికి పారేసేదాన్ని. మా అత్తయ్యతో చిన్న పని కూడా చెయ్యనిచ్చేదాన్ని కాదు. బ్రతికినన్ని రోజులు ఆమె ఇంట్లో మహారాణిలా ఉండేదనుకో. నీకెన్ని చెప్పి ఏం లాభంలే, నీలాంటి కోడలు దొరికింది నాకు. అంతా నా కర్మ.
అని విసుక్కునేది కమలమ్మ. ఇంట్లో పనంతా చేసి అలసిపోయిన రమ్యకు మధ్యాహ్నం కాసేపు పడుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఒక రోజలా పడుకుంది కూడా. వెంటనే కమలమ్మ వచ్చి, ఏం కోడలా, గదిలో చేరి గుడ్లు పెడుతున్నావా ఏమి? కొంచెం అలసటగా ఉందత్తయ్యా, కాసేపు అలా పడుకుందామని. ముందు గదిలో నుండి బయటికి రా. రమ్య హడావిడిగా బయటికొస్తుంది. ఏమైందత్తయ్యా? ఇంకా ఏం కావాలని? హవ్వ పట్టపగలు ఇంటి కోడలు నిద్రపోవడమేంది? చిచి, అట్టా చేస్తే ఇంటికే అరిష్టం. ఇంకా నయం, నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. వెళ్ళి ఆ స్టోర్ రూమ్ లో బూజు తుడిచి రూమ్ ని శుభ్రం చెయ్యి పో అని కోడలికి పని అప్పగిస్తుంది కమలమ్మ. రమ్య నీరసంగానే బూజుకర్ర తీసుకొని స్టోర్ రూమ్ లోకి వెళుతుంది. అక్కడ బూజు తుడుస్తుండగా ఆ బూజుకర్ర తగిలి ఒక పాత ఫోటో ఫ్రేమ్ కింద పడుతుంది. ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది అనుకుంటూ రమ్య ఆ ఫోటో వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో దానిలో నుండి ఒక దెయ్యం బయటికొచ్చి చూస్తుండగానే అది రమ్య శరీరంలోకి దూరుతుంది. వెంటనే రమ్య పెద్దగా నవ్వుతూ ఆ స్టోర్ రూమ్ లోని సామాన్లను ఇల్లంతా విసిరేస్తూ ఉంటుంది. ఆ శబ్దాలకు కమలమ్మ పరుగున అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నావే నువ్వు? గదిని శుభ్రం చేయమంటే దెయ్యం పట్టిందాన్లా అన్ని అట్ట కింద పారేస్తున్నావు. ఓ, వచ్చావా కమలా, బాగున్నావా? నీకెంత ధైర్యం, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అని కమలమ్మ రమ్యను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. వెంటనే రమ్య కమలమ్మ వైపుగా తిరుగుతుంది. అమ్మో దెయ్యం, దేవుడా కాపాడు! నేను దెయ్యాన్ని కాదు కమలా, నీ అత్త శేషమాంబని. మీరా అత్తయ్య? మీ కొడుకుని చూడ్డానికి వచ్చారా? ఆయన ఇంట్లో లేరు. మీరిప్పుడు వెళ్ళి రాత్రికి రండి. నేనొచ్చింది వాడి కోసం కాదే, నీ కోసం. నా కోసం అత్తయ్య? నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళిపోండి. వెళ్తానులేవే, తొందరెందుకు, ఇప్పుడేగా వచ్చాను. ఏమే కమలా, బ్రతికుండగా నన్ను ఎన్ని కష్టాలు పెట్టావే. నీకంటే వయసులో పెద్దదాన్నని కూడా చూడకుండా గొడ్డు చాకిరీ చేయించుకున్నావు కదే. అత్తననే గౌరవం కూడా లేకుండా చివరికి నా చేత కాళ్ళు కూడా వతించుకున్నావు కదే. క్షమించండి అత్తయ్యా. నోరు ముయ్యవే. ఏ రోజైనా నాకు కడుపు నిండా కూడు పెట్టావంటే కంటి నిండా నిద్ర కూడా పోనీకుండా కాల్చుకు తిన్నావు కదే పాపిష్టిదానా. అవునత్తయ్యా, అవన్నీ నేనే చేశాను. మరి ఇన్ని చేసి నాకు ఏదో సేవలు చేశానని ఎందుకే నీ కోడలతో అబద్ధాలు చెప్తున్నావు? ఇంకెప్పుడు చెప్పనత్తయ్యా. నిన్నట్టే నమ్మేది దుర్మార్గురాలా. నన్ను పెట్టాల్సిన హింసలన్నీ పెట్టి ఇప్పుడు నీ కోడల్ని కూడా చంపుకు తింటున్నావు. నిన్నెట్టా కాదే అని దెయ్యం బూజుకర్రతో కమలమ్మని ఎడాపెడా వాయించేస్తుంది. తర్వాత గాల్లో గిరా తిప్పి ఒక్కసారిగా కింద పడేస్తుంది. నడ్డి విరిగింది అని ఏడుస్తూ దెయ్యం కాళ్ళు పట్టుకుంటుంది కమలమ్మ. నన్ను క్షమించండి అత్తయ్యా, నేను మిమ్మల్ని చాలా కష్టాలు పెట్టాను. నాకిప్పుడు బుద్ధొచ్చింది. నా కోడల్ని బాగా చూసుకుంటాను, ఒక్క మాట కూడా అనను. గుంటనక్క లాంటి దానివే నువ్వు, నిన్ను నమ్మను అని దెయ్యం కోపంగా కమలమ్మని కాలితో ఒక్క తన్ను తంతుంది. దెబ్బకు ఆమె అటక మీదకు వెళ్లి పడుతుంది. కాసేపటికి తేరుకుని, అత్తయ్యా, నన్ను క్షమించండి అత్తయ్యా. నా కొడుకుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను అంటూ కమలమ్మ దెయ్యాన్ని ఎంతో బ్రతిమలాడుకుంటుంది. సరే అయితే ఈ రోజుకి వెళుతున్నా. ఇంకెప్పుడైనా ఎవరికైనా నా విషయంలో అబద్ధాలు చెప్పడం కాని నీ కోడల్ని హింసించడం కాని చేశావో అదే నీకు ఆఖరి రోజవుతుంది, గుర్తుంచుకో అని దెయ్యం కమలమ్మని హెచ్చరించి అటక మీద నుండి కిందకు పడేసి వెళ్లిపోతుంది. తర్వాత రమ్య స్పృహ తప్పి పడిపోతుంది. ఈ సంఘటనతో కమలమ్మ పూర్తిగా మారిపోయి రమ్యను ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఎప్పుడైనా రమ్యను ఏమైనా కోప్పడాలన్నా వెంటనే ఆమెకు దెయ్యం గుర్తొచ్చి ఆగిపోయేది. ఆమెలో వచ్చిన ఈ మార్పుకు రమ్య విశ్వనాథులు కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.